వెల్ఫేర్ అసోసియేషన్కు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడానికి కారణం ఏంటంటే, మేము రిటైర్డ్ అయ్యి 18 నెలలు దాటుకున్నా కానీ మేము నెల దాచుకున్న మా డబ్బులు, గ్రాడ్యుయేట్ కానీ అనేక రకాల బెనిఫిట్స్ మేము నెల దాచుకున్న డబ్బులను గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచి 61 అంటే 58 రిటైర్డ్ అయ్యేది 61 3 సంవత్సరాలు పెంచడం జరిగింది. 3 సంవత్సరాలు చేసిన తర్వాత దాదాపు మేము ఇవాళ స్టేట్లో 18 నుంచి 19,000 మంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉంటాం. ఇవాళ మేము రిటైర్డ్ అయ్యి కూడా అనేక బాధలతోటి హాస్పిటల్లో కానీ పిల్లల వైద్య సౌకర్యానికి కానీ మేము తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టడానికి కూడా సరిపోవడం లేదు. రాజ్యాంగం ప్రకారం మాకు ప్రతి ఉద్యోగి కానీ ఈ ప్రజాస్వామ్యం ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు ఉంటాయి. మేము దాచుకున్న డబ్బులను ఈ పాలకులు కావచ్చు, గత పాలకులు కావచ్చు, మమ్మల్ని ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెట్టడం ఇది సరైన కాదు. ఇలా పనికిరాని పథకాలు పెట్టుకుంటా ఈ తెలంగాణలో గత పాలకులు కావచ్చు, ఇప్పటి కావచ్చు, పనికిరాని పథకాలు పెట్టి ఈ సమాజంలో అందరినీ కూడా బానిసలు చేస్తారు. నిరుద్యోగాల సమస్య కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, అనేక రైతాంగ సమస్యలు కావచ్చు, ఒక సమస్య సమాజానికి పనికొచ్చే స్కీములు పెట్టాలి. కానీ మా ఎంప్లాయీ తోటి ఇలా ఇప్పటికీ 29 మంది చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము దాచుకున్న డబ్బులు మాకు వెంటనే ఇవ్వాలని మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం. లేకుంటే ఈ ఉద్యమం ఇక్కడ మహబూబాద్ తోటి కాదు, మేము దశల వారీగా మేము విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసినాం. మేము అన్ని ప్రజా సంఘాల్లో ముఖ్య పాత్ర బోధించినాం. మేము వెనకాడేది లేదు. తక్షణమే ఇంకోటి ఏంటంటే, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గత జూలైలో ఏమన్నారంటే, ప్రతి నెల 700 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇస్తా అని చెప్పాడు. జూలై నుంచి జూలై పోయింది, ఆగస్టు పోయింది, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ పోయింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మరి కేటాయించాలిగా 700 కోట్లు. మాట తప్పుతారు వాళ్ళు. ఇప్పటికైనా మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే, మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.